ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 9, 2012న ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని ధర్నా నిర్వహించారు. బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి ఆదేశాల మేరకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుల జనగణన చేసి బీసీల జనాభా ఎంత ఉందో అంత శాతం స్థానిక సంస్థల్లో చట్టసభల్లో నామినేటెడ్ పదవుల్లో విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నసరాపేట పట్టణంలోని బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిత్రులారా, మనం గమనించుకుంటే ఈరోజు అన్ని కులాల్లో కంటే బీసీలు దగా పడుతూ ఉన్నారు. అన్ని మా బీహార్ రాష్ట్రంలో జనాభా లెక్కలు తీస్తే 66% జనాభా ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 56% తప్పుడు లెక్కలైనా కానీ కొంత 56% జనాభా అని చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా కులగణన జరిపించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేసిన కోణంలో దేశవ్యాప్తంగా కులగణన జరుపుతున్నారు. అలాగే గత 2012 సంవత్సరంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ పేరుతోటి బీసీలకు నేను 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో 32% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పేసి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఒక వ్యక్తిని సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ రిజర్వేషన్లు ఆపేయటం, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా చేయడం జరిగింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిజర్వేషన్ల ప్రకారం కాకుండా 16% రిజర్వేషన్లతోనే బీసీలను మోసం చేయడం జరిగింది. అలా కాకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.